నూరంతలుగా ఫలం వచ్చింది. ఆ దేశపు వాళ్ళు వచ్చి అంటున్నారు, బాబు ఎవడవయ్యా నీవు, అసలు నీవు మాకన్నా బలము గలవాడుగా మారిపోయావే, నీవు ఇక్కడ క్లర్క్గా చేరావు, నువ్వు ఒక క్లర్క్గా వచ్చావు, ఇక్కడ నువ్వు మాకన్నా బహుబలము గలవు. నేను మొన్న రీసెంట్గా కూడా అంటే యూత్ మీటింగ్లో చెప్పాను, భర్త కానిస్టేబుల్. భర్త ఎవరండి? కానిస్టేబుల్. ఇది మన ఇండియాలో జరిగింది, నార్త్ ఇండియాలో జరిగింది న్యూస్ నేను విన్నాను. భర్త కానిస్టేబుల్ అయితే భార్య 10th క్లాస్ పాస్ అయింది. కొంతమంది తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు కదండి, నార్త్ ఇండియాలో త్వరగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తారు లేనిపోని సమస్యలు ఎందుకని. 10th క్లాస్ అంటే ఒక 16 years ఉంటుందా, 16 years అమ్మాయికి కానిస్టేబుల్కి ఇచ్చి గవర్నమెంట్ జాబ్ కదని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పాప అనింది, ఏమంటే నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉందని. అంటే భర్త ఓకే ఇలా ఖాళీగానే ఉంటున్నావుగా చదువుకోమని చెప్తే పాప ఇంట్లోనే పుస్తకాలు అవన్నీ తీసుకొస్తే అలా చదివి ఇంటర్ పాస్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ పాస్ అయ్యి అలా చదువుకొని ఎగ్జామ్స్ అవన్నీ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఏ పోలీస్ స్టేషన్లో భర్త కానిస్టేబుల్గా ఉన్నాడో ఆ స్టేషన్కి ఆ జిల్లాకి ఆమె డిఎస్పీగా వచ్చింది. చెప్పండి కూడా మొదలుగట్టి. హల్లెలూయా. భర్త ఫీలింగ్ ఎలా ఉండొచ్చు ఆలోచించండి. ఆయన ఆ స్టేషన్లో ఆయన కానిస్టేబుల్, అక్కడ డిఎస్పీగా ఆమె వచ్చింది. ఆ భర్త ఇది ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషించుంటాడా, బాధపడి ఉంటాడా? ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఎందుకంటే ఆమె అభివృద్ధి వెనకాల భర్త ఉన్నాడు. ఎల్లప్పుడూ ఒక పురుషుని వెనకాల విజయం వెనకాల స్త్రీ ఉండడమే కాదు, ఒక స్త్రీ విజయం వెనక కూడా పురుషుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఫ్యామిలీ కాబట్టి, కుటుంబం కాబట్టి నా భార్య కదని ఆయన హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఎక్కడి నుండో వచ్చాడు, మన ఊరు కాదు, మన భాష కాదు, ఎక్కడి నుండో వచ్చాడు. వీడు మనకన్నా బలం గలవాడుగా మారిపోతున్నాడని ఆ దేశపు రాజు పిలిచి, బాబు మా అందరికంటే నీవు బలం గలవాడుగా మారిపోతున్నావు కనుక దయచేసి వెళ్ళిపో, ఈ ఊర్లో మేమే గొప్పగా ఉండాలి, మేమే ఘనంగా బ్రతకాలి, నువ్వు మాకన్నా ఘనంగా మారిపోతున్నావని అసూయపడేంత స్థాయికి నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావు, చిన్న పోస్ట్లో వెళ్ళావేమో, పెద్ద స్థాయికి దేవుడు నేను నడిపించబోతున్నాడు. చిన్న బడ్డీ కొట్టు పెట్టావేమో, ఇప్పుడు బలమైన జనముగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. చిన్న ఏదైనా కానీ బిగినింగ్, ప్రారంభం అనేది చిన్నగానే ప్రారంభించబడుతుంది. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వది. అక్కడ 2 ప్రాముఖ్యమైన విషయం చూస్తాం. అది ఏ ప్రాంతం అంటే గెరారు అనే ప్రాంతం. ఏ ప్రాంతం అది? ఆ గెరారు అనే ప్రాంతం చాలా డ్రైగా ఉంటుంది, ఎండిపోయిన నేల. అది ఏ నేల అండి? చెప్పాలి, ఏ నేల అండి? లోకం ఏదో అంటాడు, ఆడలేక ఏం చెప్పాయా మద్దల మీద అంటే డోలాక్ మీద పడ్డారంట. ఆడవా తల్లి అంటే ఏడ ఆడేది వాళ్ళు సరిగ్గా వాయిస్తేగా, పాడవా తల్లి అంటే ఏం పాడేది వాళ్ళు సరిగ్గా వాయిస్తేనేగా అని అంటారు కదండి. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు, ఏంటమ్మా చదువుకోవట్లేదంటే కరెంటు పోతుందన్నా. ఊరికే కరెంటుకి చదువుకి ఏం సంబంధం చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. అలెగ్జాండర్ ఉన్నాడు కదండి, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్న పెద్ద రాజు అలెగ్జాండర్ రాజు దగ్గరికి జనాలు కొంతమంది అలెగ్జాండర్ని దాటుకుంటూ వెళుతూ ఉన్నారంట. వినండి, అలెగ్జాండర్ గారిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారంట. అదేంటి, వీళ్ళు నన్ను చూడడానికి కాదు వచ్చింది, నేను కదా రాజుని, నన్ను కదా కలవాలి, నన్ను కలవకుండా పోతున్నారు ఏంటని. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంటే, ఈ దేశంలో ఒక జ్ఞాని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడంటే అప్పుడు ఈయన అన్నాడంట, జ్ఞానియా? నాకు తెలియని జ్ఞాని ఎక్కడి నుండి వచ్చాడు? అసలు నాకు తెలియాలి కదా, నాది కదా రాజ్యం, నాకు తెలియకుండా ఎట్లా జ్ఞాని వచ్చాడు ఈ దేశంలో అంటే, అయ్యా నీకు తెలియాలని ఏముంది, జ్ఞాని ఒకడు, ఆయన రమ్మని చెప్పు, ఆయన ఒకసారి చూడాలని రమ్మని చెప్పన్నాడంట. రమ్మని చెప్పమంటే ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయనకి చెప్పాడంట, సార్ అలెగ్జాండర్ గారు నేను రమ్మంటున్నారు, జ్ఞాని రమ్మని చెప్పంటే ఆయన అన్నాడంట, ఎందుకు రమ్మంటున్నంటే నిన్ను చూడాలంట. ఆయన నిన్ను చూడాలనుకునేది ఆయన నేనా? నన్ను చూడాలని ఆలోచన వచ్చింది, ఆయన నేను చూడాలనుకున్నానా, నన్ను ఆయన చూడాలనుకున్నాడంటే నిన్నే ఆయన చూడాలనుకున్నట్టే, మరి చూడాలనుకుంటే ఆయనే రావాలిగా, నేను చదువుకి జ్ఞానానికి ఉన్న బలం చూడండి. కొండ మీద ఉన్న కోతి అయినా దిగి రావాలి, అంతే. సింహాసనం మీద రాజైనా దిగి రావాలి నీకోసం. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు వచ్చి అలెగ్జాండర్ గారు గడగడగడ వణుకుతూ ఆయన చెప్పాడండి, ఆ సేనాధిపతి చెప్పాడు, సార్ నిన్నే రమ్మంటూ ఎవడరా వాడు ఎవడ నన్ను రమ్మంటాడంటే, మరి చూడాలనుకుంది మీరే కాబట్టి మీరే రావాలంట అని చెప్తే అప్పుడు ఆయన చూడడానికి వెళ్తే సూర్యుని వెలుగులో
ఒక చిన్న పూరి గుడిసె అయింది. పెద్ద బంగ్లా ఏం కాదు, చిన్న పూరి గుడిసెలో సూర్యుని వెలుతురులో ఏంటండి ఆ గుడిసెలో కొంచెం వెలుతురు పడుతుంది. ఆ వెలుతురులో ఒక పెద్ద గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉన్నాడంట. పెద్ద గ్రంథాన్ని చదువుతూ ఉంటే అప్పుడు ఆయన వచ్చి, అయ్యా జనమంతా నిన్ను చూడడానికి గుంపులు వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. రాజు నేను, రాజ్యాన్ని జయించింది నేను, సామ్రాజ్యాన్ని సంపాదించింది నేను, ప్రపంచానంతా గెలిచింది నేను, నన్ను చూడడానికి ఎవడు రావట్లేదు, నీ దగ్గరికి గుంపులుగా ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు అయ్యా నీ పరిపాలన, నీవు శవాల మీద రాజ్యాలు కట్టాడు, మనుషుల ప్రాణాలు తీసి రాజ్యాన్ని సంపాదించుకొని దేశాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళావు. నీ పరిపాలన, నీ రాజ్యం ప్రాణాలు తీసుకుంటూ వెళుతుంది, కానీ నా పరిపాలన మనుషులకు ప్రాణాన్ని పోస్తూ ఉంది. నా బోధ, నా జ్ఞానము, నా ఉపదేశం మనుషులను బ్రతికిస్తుంది. కనుక నిన్ను చూస్తే పారిపోతున్నారు, నన్ను చూస్తే రావాలని అనుకుంటున్నారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. చదవాలనే ఆశ నీకుంటే వెన్నెల్లో కూర్చొనైనా చదువుతాం, చిన్న దీపాలు వెలిగించుకునైనా చదువుతాం. ఆమె చెప్పండి గట్టిగా. బ్రతకాలని ఆశ ఉంటే, మంచిగా జీవించాలని ఆశ ఉంటే, ప్రయాసపడాలని మనసు ఉంటే, ఏమీ లేని చోటైనా ఏదైనా చేయడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా ఉండబోతున్నాను అన్నాను అనుకోండి, కొంతమంది అంటున్నారు. అర్థమైందండి? ఎప్పుడు ఇదేగా అంటూ నీవు ఆడే ఉంటావు. ఇదే నా మాట. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించాలి. ఎస్, దైవజన్ నోట మాట వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆశీర్వాదాస్పదముగా ప్రభు మమ్మను మార్చబోతున్నాడు. నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన వర్లరా, అది గెరారు ఎలాంటి ప్రాంతం అంటే డ్రై ల్యాండ్ అనమాట. కఠినంగా ఉంటుంది ఆ నేల, గట్టి నేల, రాతి నేల. అది రాతి నేల, గట్టి నేల. అక్కడ వ్యవసాయం చేయడానికి ఏమైనా అనుకూలంగా ఉందంటే లేదు, అనుకూలంగా లేదు. ఆ భూమి మంచిదైతే సరే. భూమి మంచిది కాదు. చదువుకుంటారు, బాగా చదవాలని ఉంది, కానీ మా టీచర్ సరిగ్గా చెప్పట్లే. మా టీచర్ గారే చదవట్లేదు, ఆమెకు భూతద్దాలు కాబట్టి ఆమె ఏం చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆమె భాష బాగలేదండి, అందుకొరకు నాకు అర్థం కావట్లేదు. ఇలా సాకులు చెప్పుకుంటున్నాడు. ఇస్సాకుకి ఇవ్వబడిన నేల అది మంచి నేల ఏం కాదు, అది సారవంతమైన భూమి ఏం కాదు, అది సారవంతమైన భూమి కాదండి. అదంతా డ్రై ల్యాండ్ అనమాట, రాతి నేల. అక్కడ ఏ విత్తనాలు మొలవు, ఏ మొలకలు మొలవు, అలాంటి డ్రై ల్యాండ్. ప్లస్ కరువు ఉంది దేశంలో. నేల సహకరించట్లేదు, కాలము సహకరించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కాలం సహకరించాలండి. పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటారు. ఎందుకు చెప్పండి? చిన్నపిల్లలు ఉదయాన్నే లేచి చదువుకుంటారు. ఎందుకు చెప్పండి? 4కో 5కో లేచి చదవమంటారు. అవునా? ఉందా పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? నాకు డౌటే మరి. అంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా అవునా అలా కూడా చదవచ్చు అన్నట్లు చూస్తున్నారు కొంతమంది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు చదువుతుందంటే క్లైమేట్ బాగుంటుంది, వాతావరణం క్లియర్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఆమె మామూలు ఎప్పుడు చదువుతున్నప్పుడు అమ్మ ఊరికే వస్తుంది, డోర్ టై అని తెస్తుంది. ఏమ్మా అంటే చదువుతున్నావా అని, మరి టీ అని. దీనికే సగం కాన్సన్ట్రేషన్ పోతుంది. కాన్సన్ట్రేషన్తో మనం చదువుతూ ఉంటామా, అమ్మ వచ్చేసి తలుపులు వేసుకుని టకటకటక అంటారు, వెంటనే కాన్సన్ట్రేషన్ పోతుంది. అర్థమైందండి? అదే ఎర్లీ మార్నింగ్ అనుకో, గ్లారీ సౌండ్ వినబడుతుంటుంది, బైక్ హారన్ సౌండ్ వినబడుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. కనుక ఎర్లీ మార్నింగ్ అందరు నిద్రపోతున్నారు కాబట్టి పిల్లలు వేసి చదువుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చదివింది దృష్టి పెట్టి చదవచ్చు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అని నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. కాలం కూడా కలిసి రావాలి, వాతావరణం కలిసి రావాలి. కానీ ఇస్సాకుకి కాలం కలిసి రాలేదండి, కరువు కాలం. అది ఏ కాలం అండి? సార్ మీరు నన్ను కొంతమంది మీరు సేవ చేస్తారంటే ఏముంది అన్నయ్య, మీ సేవకు అంత సహకారం ఉంటుంది. మీకు తబలా కొట్టడానికి 10 మంది కూర్చోమన్నా కూర్చుంటారు, కీబోర్డు 4 కూర్చోమన్నా కూర్చుంటారు. మనం కూర్చోబెట్టడానికి ప్లేస్ ఇవ్వాలి కానండి. మీకు కీబోర్డు వాయించేవాళ్ళు ఉన్నారు, మీకు తబలా వాయించేవాళ్ళు ఉన్నారు, మీకు ప్యాడ్ వాయించేవాళ్ళు ఉన్నారు, మీ రెఫరెన్స్ చెప్పకముందే చదివే సిస్టర్స్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకేంటయ్యా మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒకరు ఉన్నారు అని ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది. మీకంతా మీరు సేవ చేయడానికి ప్రియులారా, ఈ స్థితికి రావడానికి ఒక్కసారి మేము రాలా. నేను భుజాల మీద బాక్సులు మోసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రిక్షాల మీద రిక్షా మీద సామాన్లు వేసుకొని రిక్షాలు లాక్కొని వెళ్ళిన రోజులు ఉన్నాయి.
సైకిల్ తొక్కుని కిలోమీటర్లు ప్రయాణం చేసిన అనుభవాలు ఉన్నాయి మాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాకులు, కొంతమంది చెప్పే సాకులు, మీకైతే అంత అనుకూలంగా ఉంది, వాళ్ళకేంటన్నా పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, సంవత్సరానికి ₹1,00,000 అంట నర్సరీ పిల్లలకి. నర్సరీ లేకపోతే ఎల్కేజీ యూకేజీకే సంవత్సరానికి ₹1,00,000 అంట. లక్షలు పెట్టి చదివించారు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు అంటుంటారు. ప్రియులారా, నేల మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. మా పేరెంట్స్ అడిగిన పుస్తకాలు కూడా మాకు కొనివ్వరు. అదెందుకు ఇదెందుకు అంటూ ఉంటారు. మంచి యూనిఫామ్ లేదు, మంచి షూ లేదు, మంచి ఏంటండి వాహనాలు, మాకు బస్సులు లేవు, లేకపోతే మాకు పలానా వసతులు లేవని కొంతమంది సాకులు చెప్తారు. ఇస్సాకుకి నేల అనుకూలంగా లేదు, కాలము అనుకూలంగా లేదు. అది కరువు కాలం. ప్రైజ్ ది లార్డ్. కరువు అంటే సరిగా వర్షం లేదు. ఆ నేల మంచిది కాదు. ప్రతికూలమైన పరిస్థితిలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేస్తే అది 100 అంతలుగా పండిందంట. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా.